హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నా. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. అయితే ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్ళిద్ది అన్నట్టు ఫంక్షన్లన్నీ ఒకే రోజు వస్తే ఎవరింటికి భోజనానికి వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలో మనకు అస్సలు అర్థం కాదు కదా. అలాగే పెళ్లి బట్టలు 2, 3 ఫంక్షన్లు అయ్యి ఒకేసారి మనకు తెచ్చిచ్చారనుకోండి, ఎవరి కుట్టాలో కూడా అర్థం కాదనమాట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. 3 ఫంక్షన్ల బట్టలు మన దగ్గరికే తెచ్చిచ్చారనమాట. అటు అంటే కుట్టలేను అన్న భయం కొంచెం ఉంది. అయినా సరే ఆశ ఉంటుంది కదా, రూపాయి వచ్చిద్ది, ఎలాగోలా కష్టపడి కుట్టిద్దాము అనేది ఏదో సామెత చెప్తారు చూడండి, కోటి విద్యలు కూటి కొరకే అని. మనం ఎంత కష్టపడినా రూపాయి వచ్చిద్దనే కదా ఆశ. ఇంకా ఆశతోటే ముగ్గురికి తీసుకున్నాను అనమాట. అత్యాశ ఇద్దేమో అని అనిపించింది మళ్ళీ. అయినా సరే ఎలాగైనా సరే కొంచెం కష్టపడి టైంకి అందిద్దాము అని తీసుకున్నా. ఒకళ్ళు ఇయ్యే కుడతా కూర్చుంటే కుదరదు కదా. ఇంకా కొంచెం టైం కేటాయించి ఒక్కొక్కళ్ళవి వాళ్ళవి రెండు అట్లా పూర్తి చేస్తూ వస్తున్నాను. ఎలాగైనా సరే టైంకి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అనమాట. అంటే కొంచెం లేట్ అయినా, అంటే లేటు అంటే వాళ్ళకి అందియటం లేట్ అని కాదు, మనం నైట్ కొంచెం లేట్ అయినా లేదా చీకటితో లేచైనా సరే కొంచెం ఎలాగోలా మనం టైం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి కుట్టిద్దాము అన్న ఆశతోటి తీసుకున్నాను. ఇంకా నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అనమాట. నేనేంటంటే ఒక ప్లానింగ్ వేసుకున్నాను అనమాట. చీకటితో 4ంటికి లేచి కుడదాము, లేదా నైట్ కొంచెం 11 దాకా, 11:30 ఆ టైం దాకా కుడదాము, ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఇలాంటప్పుడే ఫంక్షన్లో భోజనాలకు వెళ్ళటం, లేకపోతే ఇంటికి ఎవరైనా రావటం, ఏదో ఒకటి ఇట్లా లేట్ అవుతూ ఉందన్నమాట. ఈరోజు కూడా అనుకోకుండా మా ఆడపడుచాల ఇంటికి భోజనానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా 12:30 దాకా మిషన్ మీదే ఉన్నాను. మళ్ళీ గబగబా స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ మా ఆడపడుచాల ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు బ్లౌజులు అయితే కటింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలా ఉంటుంది హడావిడి. మళ్ళీ సాయంత్రం కూడా ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాలన్నమాట. ఇంకా ఇలా ఉంటాయి అన్నమాట టైలర్స్ బాధ. ఆశ ఉంటుంది, మళ్ళనేమో ఇట్లా అనుకోకుండా అటు ఇటు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఒక్కొక్కసారి టైంకి ఇవ్వలేమేమో అనిపించినా సరే ఆశ మాత్రం చావదనమాట. ఎవరన్నా తెచ్చిచ్చారనుకోండి, లటిక్కిని తీసుకొని అక్కడ పెట్టి ఎలాగోలా వాళ్ళకి కుట్టివ్వాలి అనుకుంటాం. ఇంకా నాకే ఇట్లా జరుగుద్దా, ఎక్కువ మందికి ఇలాగే జరుగుద్దో కూడా నాకు తెలియదు, కానీ నా విషయంలో అయితే మాత్రం ఇలాగే జరుగుద్ది. ఇంకా వాళ్ళకి ఇవ్వటం కోసం ఒకరోజు అసలు నైట్ కూడా నిద్రపోకుండా కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అవన్నీ గుర్తొచ్చినాయి అనుకోండి, అంటే నా గురించి నాకే నవ్వు వస్తుంది అనమాట. ఎందుకు అంత అవసరమే ఉంది, మనం టైంకి అంత నిద్ర మానుకొని కుట్టి ఇవ్వాల్సిన పనే ఉంది. టైం చాలదు అనుకున్నప్పుడు వద్దని చెప్పొచ్చుగా అనుకుంటా. మళ్ళీ నాకు నేనే అబ్బా రూపాయి వచ్చింది కదా, ఎందుకు పోగొట్టుకోవాలి, ఎలా కొలకూడదాములే అని మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటూ ఉంటా. ఇంకా ప్రతిదీ నాకు నేనే చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా బ్లౌజులన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేశాను. ఇంక ఏ పని మనం పక్కన పెట్టలేం కదా. అటు ఇంట్లో పనులు చూసుకోవాలి, వంట పని అవన్నీ పూర్తి చేసుకుంటానే మనకి ఇట్లా ఏదైతే పని ఇష్టం ఉంటుందో ఆ పనులు చేసుకోవాలన్నమాట. దేనికి ఇచ్చే టైం దానికి ఇవ్వాలి. అలా అని ఒక పని చేస్తున్నాం కదా అని ఇంకో పని పక్కన పెట్టామనుకో, అది అస్సలు కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత కూడా తిట్లు తినాల్సి వచ్చింది అనమాట. నేనైతే మాత్రం దేనికి ఇచ్చే సమయం దానికి ఇస్తూనే ఉంటా. ముందు ఇంట్లో వాళ్ళ పనులన్నీ చూసి వంట పని అవన్నీ అయిన తర్వాతే నాకు ఇష్టమైన మిషన్ అయితే కుడతా ఉంటాను. అయితే ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజైతే మంచినీళ్ళు వచ్చినాయి అనమాట. అంటే మాకు రోజు మార్చి రోజు వస్తాయి మంచినీళ్ళు. ఇంకా నేను బట్టలు అవి కట్ చేస్తున్నాను కదా, ఇంకా అత్తయ్య అయితే మంచినీళ్ళు పెట్టారు. ఇంకా అవన్నీ లోపల పెట్టేసి గిన్నెలు కడిగేసి అలాగే సన్నజాజి పూలు కూడా కోసుకొచ్చి మాల కట్టాను. ఇంకా అవైతే నేనేం వీడియో తీయలేదులేండి. అయితే ఈరోజు పెళ్ళి ఉందన్నాను కదా, ఇంకా నేనైతే మా వారిని హనీని వెళ్ళమంటున్నా. నాకు కొంచెం పనులు ఉన్నాయి, మీ ఇద్దరు వెళ్ళరండి అంటున్నాను. చూడాలి
మళ్ళీ నేనే వెళ్ళాల్సి వచ్చిద్దో లేకపోతే వాళ్ళు వెళ్తారో. ప్రస్తుతానికైతే వాళ్ళని వెళ్ళమంటున్నా. ఇంకా పూలు అవి కోసుకొచ్చి మాల కట్టిన తర్వాత ఇంకా బయట అయితే వాకిలి ఊడవాలి. వీడు చూశాడా రోజీ ఆత్రంగా అన్నం తింటా అంత కింద పడేశాడు. ఇంక ఇప్పుడు అది నేను ఎక్కడ పోట్లాడుతానని నేను అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా నా మొహంకి అలాగే చూస్తుందన్నమాట, తిడతానేమో అని. ఇంకా వాడు తెలివితేటలు ఎలా ఉంటాయంటే నేను తిట్టకముందే అమాయకంగా ఫేస్ పెట్టి దిగాలుగా నన్ను కొట్టొద్దు మమ్మీ అన్నట్టుగా దిగాలుగా ఫేస్ పెట్టి అసలు భలే యాక్షన్ చేసిద్ది అనమాట. దాని విషయంలో నాకు భలే నవ్వు వచ్చిద్ది. ఎంత యాక్టింగ్ చేసిద్దో యాక్టింగ్ రాణి. అయితే ఈరోజు ఈ టైంలో భోజనం ఎందుకు పెట్టానంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా మా ఆడపడుచు అయితే చికెను అవి పంపించిందనమాట. ఇంకా వస్తా తీసుకొచ్చాను. ఇంకా అవి వాటికి ఇష్టం కదా, ఇంకా వాటికైతే కలిపి పెట్టింది హనీ. ఇంకా అది ఆ ఇష్టంతో ఆత్రంగా తింటా కింద పడేసింది అనమాట. ఇంకా నేను ఎక్కడ పోట్లాడతాను అని ఇంకా ఫేస్ అలా పెట్టింది. ఇంకా చూసారా, నేను పాలు చూడుస్తుంటే ఆ చీపిరికి ఊడిన ఇవి ఉంటాయి కదా ముక్కలు, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మంచం కింద పెడుతుంది. మళ్ళీ నేను వెళ్ళంగానే మళ్ళీ ఎరగనట్టుగా మళ్ళీ అటు వచ్చి నుంచుంటుంది అనమాట. ఇంకా అట్లా ఆట ఆడిస్తూ ఉంటాయి నన్ను. ఇంకా వీడిని పప్పినైతే కట్టేసే ఉంచుతున్నానండి ఈ మధ్య. ఎందుకంటే మనకి మిషన్ దగ్గరికి ఎవరన్నా రావాలి అంటే వాళ్ళు భయపడుతున్నారనమాట, కరిసిద్దేమో అని చెప్పి ఇంక బయటే నుంచుంటున్నారు. లేకపోతేనేమో కుక్కలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది అసలు రావటం కూడా తగ్గించేశారు. ఇంకా అందుకోసం దాన్ని పగలల్లా కట్టేసి ఉంచుతున్నాము. ఇంకా సాయంత్రం 7, 8 అట్లా అయిన తర్వాత ఇంకా వదిలేస్తున్నాం అనమాట. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే 7, 8 అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కట్టేస్తున్నాం. ఇంకా అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 5:15 అయ్యింది. అయినా కూడా ఎండ చూడండి ఎలా ఉందో. ఇంకా అసలు మధ్యాహ్నం 3, 3:30 ఆ టైం అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఎండ. ఇంకా అసలు మామూలుగా ఉండలేదులేండి ఎండలు. మధ్యాహ్నం మేము భోజనానికి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామా అనిపించింది, అంత ఎండగా ఉందన్నమాట. ఈ ఎండ దెబ్బకి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట. ఏదైనా ఫంక్షన్లు వచ్చినా కూడా అమ్మో ఇప్పుడు ఈ ఎండల్లో వెళ్ళాలా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా కొన్ని అయితే నేను అసలు వెళ్ళటం మానేశాను అనమాట ఈ ఎండలకి. సగం అదొకటను, నాకు ఫంక్షన్లు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. చాలాసార్లు చెప్పాను మీతోటి. దేవుడి గుళ్ళకైతే మాత్రం ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఏదైనా ఫంక్షన్లు అనుకోండి, అబ్బా ఇప్పుడు వెళ్ళాలా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అన్నట్టు మా వదిన వాళ్ళ ఇంటికి భోజనానికి ఎందుకు వెళ్ళానో చెప్పటం మర్చిపోయాను కదా. మా వదిన అంటే మా ఆడపడుచు అనమాట, మా వారు వాళ్ళ అక్క. వాళ్ళ ఇంటికి ఈరోజు భోజనానికి వెళ్ళాము. మొన్న సంక్రాంతి అయిపోయిన తర్వాత వదిన ఆడపడుచులు బట్టలు పెట్టుకుంటున్నారు. అదే వదినలకి అలాగే మరదళ్ళకి చీరలు పెడుతున్నారు కదా. ఇంకా అందుకోసం అయితే ఈరోజు మా ఆడపడుచు పిలిచిందనమాట బట్టలు పెట్టడానికి. ఇంకా అందుకోసం అని చెప్పి వెళ్ళాము. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీ పుట్టింటి వాళ్ళవి వీడియోస్ తీస్తావు, మీరందరూ కలిసి భోజనం చేయటము, ఏదైనా సరే చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకున్నా అన్ని వీడియోస్ పెడతావు, మీ అత్తగారి సైడ్ వాళ్ళవి ఎందుకు పెట్టరు అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే నన్ను విడిగా కూడా అడిగారు అనమాట ఇద్దరు. అందుకోసం నేనే ముందే చెప్తున్నా. మా ఆడపడుచు వాళ్ళకి ఇప్పుడు నేను మా అంజలి షర్మిల వాళ్ళతో ఎలా ఉంటానో మా వదిన వాళ్ళతో కూడా నేను అంతే ఉంటా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇట్లా వీడియోస్లో కనిపించటము అట్లా అంత ఇష్టం ఉండదన్నమాట. అందుకోసం నేను వాళ్ళని చూయించను ఎక్కువగా. ఎప్పుడో ఒకసారి చూయించాను, అంటే నేను ఇంట్లో పూజ చేసుకున్న టైంలో అట్లా మన ఇంటి దగ్గర ఏదైనా జరుగుతున్నప్పుడు అందరితో పాటు అట్లా చూయించాను, కానీ తనని ప్రత్యేకంగా చూయించలేదు. ఎందుకంటే తనంత వీడియోస్లో కనిపించడం అంత ఇష్టం ఉండదు, అందుకోసం చూయించలేదన్నమాట. మళ్ళీ మీరు వేరేలాగా అనుకోవద్దని చెప్తున్నా. ఇంకో మాట చెప్పాలి అంటే మా అంజలి షర్మిల వాళ్ళకన్నా మా ఆడబడిచే నన్ను బాగా చూసుకుంటారు. ఏ విషయంలో అయినా సరే నేనంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే అందరూ మనస్తత్వం ఒకేలా ఉండదు కదా. కొంతమంది గలగలా మాట్లాడతారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు కదా. ఇంకా మా ఆడపడుచు కూడా అంతే అనమాట, కొంచెం సైలెంటు, కానీ నేనంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఇంక ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టుకున్నాను అని. ఇంక ఈ బ్లౌజులు పొద్దున కుట్టాను అనమాట వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు. ఇంకా అవైతే ఇప్పుడు హెమ్మింగ్ చేస్తున్నా. ఇంక ఈ రోజుతో ఒక ఫంక్షన్ బట్టలు అయితే పూర్తయినాయి. ఇంకో వేరే 2 ఫంక్షన్ల బట్టలు అయితే మాత్రం 2 రోజుల్లో కుట్టివ్వాలన్నమాట. చూద్దాం అవి నేను ఎంతవరకు అందియగలుగుతానో. ఇంక ఇవి వచ్చేసి మా వదినయే,
అంటే మా పెద్దమ్మ వాళ్ళ కోడలి అనమాట. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కుదిరింది. ఇంకా తనయి అయితే ఇట్లా స్టిచ్ చేశాను పైపింగ్ చేసి. అంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. తనకి మోడల్స్ అట్లా ఏమి ఇష్టం ఉండదన్నమాట. ఓన్లీ పైపింగ్ చేసి సింపుల్గా కుట్టాను. ఇంకా వాళ్ళవి అయితే పూర్తయినాయి బట్టలు. ఇంక ఈరోజైతే వంట పని లేదనమాట. చెప్పాను కదా హనీ అను మా వారు భోజనానికి వెళ్తున్నారు అని. ఇంకా నేను కూడా పొద్దున తినేటప్పటికి 2 అయిపోయిందనమాట. లేట్ అయ్యింది. అంటే మేము వెళ్ళటమే లేట్గా వెళ్ళాము. ఇంకా పొట్టంతా హెవీగా అనిపించింది. ఇంక ఈ పూట అయితే ఏం తినను. ఇంకా అత్తయ్యకి ఒక్కదానికి రైస్ గడిగి పెడితే సరిపోయిద్దనమాట. కూరలు అవన్నీ ఉన్నాయి. పొద్దున్న నేను వచ్చేటప్పుడు మాడబడుచు సగ్గుబియ్యము అలాగే చికెను, దొండకాయ పచ్చడి అవన్నీ పంపించారు. ఇంకా నేను పొద్దున్న చేసిన పప్పు టమాటా అనమాట. ఇదిగోండి పొద్దున మేము అటు వెళ్ళాం కదా. ఇంక ఇప్పుడైతే మా వారు అను హనీ ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకా పొద్దున కర్రీ అయితే అస్సలు కదిలించలేదనమాట. అలాగే ఉంది. ఇంక చేసిందంతా అలాగే ఉందన్నమాట. అలాగే దోశ పిండి కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా ఈరోజు అయితే సింపుల్గా ఇలా గడిచిందండి. ఇదండి ఈరోజు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.